సీఎం హోదాలో అమరావతిలోని సచివాలయానికి వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు సిద్ధమయ్యారు. ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో మందడం, వెలగపూడి దీక్షా శిబిరాలలో సీఎంకు ఘన స్వాగతానికి సిద్ధమవుతున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించుకుంటామని ప్రకటించిన కూటమి ప్రభుత్వ నేపథ్యంలో రైతులు సీఎంకు ఘన స్వాగతం పలకనున్నారు. నాలుగున్నరేళ్ల తర్వాత అమరావతి రైతులు దీక్షను విరమించారు. అంతేకాదు, దీక్షా శిబిరాలను కూడా ఎత్తివేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోనికి రావడంతో రాజధాని కోసం భూమిని ఇచ్చిన రైతులకు అమరావతిపై ఆశలు చిగురించాయి. దానికి తోడు అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించడం, నిన్న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడంతో రైతులు దీక్షను విరమించారు. రెండు 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత అమరావతి రైతులు రాజధాని కోసం 33,000 ఎకరాల భూమిని ఇచ్చారు. అక్కడ నిర్మాణాలు, పనులు వేగవంతమవుతున్న సమయంలో రాష్ట్రంలో అధికారం చేతులు మారింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని తెర మీదకు తీసుకువచ్చింది. దీంతో అమరావతికి భూమి ఇచ్చిన రైతులు ఆందోళనలు, నిరసనల బాట పట్టారు. మళ్లీ ప్రభుత్వం మారే వరకు ఓవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరోవైపు దీక్షలు చేశారు. రైతులు కోరుకున్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇవ్వడంతో దీక్షను విరమించారు.